నైట్ నుంచి ఇవి కొంచెం వామిట్ చేసుకుంటున్నాయి రెండు. సో డీవార్మింగ్ కొంచెం చేపియాలని. అయిపోయిందా బతిక అయిపోయింది అనుకుంటా. బతికి అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇది 7 ఓక్ హాస్పిటల్ అని కొత్తగా కోంపల్లిలో అయింది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నేహా శైలేంద్రని వచ్చేసాను మళ్ళీ అనదర్ వ్లాగ్. ఇప్పుడు ఈరోజు కొంచెం బిజీగా ఉన్నాను. ఇట్స్ లైక్ టేకింగ్ మై డాగ్స్ టు ద వెట్ హాస్పిటల్. సో ఎందుకంటే కొంచెం వాటికి డీవార్మింగ్ చేయించాలి. నైట్ నుంచి వామిట్ చేస్తుంది, చాలా కొంచెం సిక్ అన్ఈజీగా ఉన్నాయి. సో వాటిని కొంచెం హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. సో నా వీడియోలో సో 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 అని మీకు బోర్ కొట్టుండొచ్చు. ఏం చేయాలి, అలవాటు అయిపోయింది. సారీ ఫర్ దట్. ఓకే, సో సో గర్ల్ అని పిలుచుకోవచ్చు మీరు ముద్దుగా. సో యా, సో ఐల్ బి బ్యాక్ విత్ మై డాగ్స్. ఐల్ బి బ్యాక్, స్టే ట్యూన్. మేము ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నాం వీటిని. రాత్రి నుంచి ఎప్పటి నుంచి మమ్మీ? నైట్ నుంచి ఇవి కొంచెం వామిట్ చేసుకుంటున్నాయి రెండు. సో డీవార్మింగ్ కొంచెం చేపియాలని, చెకప్ అట్లా జనరల్ చెకప్ అని తీసుకెళ్తున్నాం ఇద్దరిని. ఎంత ఎగ్జైటెడ్ ఉన్నాయి చూడు బయటికి అనగానే. యూరో ఎటు వెళ్తున్నాం? యూరో వేర్ యూ గోయింగ్? ఎక్కడ పోతున్నాం? డాలర్ బయటికి వెళ్దామా? ఒకటి మీద ఒకటి కాంపిటీషన్ ఉంటాయి. నేనంటే నేను మమ్మీ అని. ఇప్పుడు కార్లో కూడా నేను ఫస్ట్, మమ్మీ పక్కన నేను ఫస్ట్ అని కొట్లాడుతాయి. మమ్మీ డ్రెస్ వేసుకోగానే ఎట్లా చేస్తాయి కదా మమ్మీ, ఎట్లా చేస్తాయి ఎగ్జైట్ అయిపోతాయి మమ్మీ. కొంచెం బ్యాగ్, ఒక సెల్ఫ్ ఉంటుంది వీళ్ళది, ఆ సెల్ఫ్ దిగంగానే కథం ఎగ్జైట్మెంట్ ఇట్లా ఎక్కడ లేని తనుకొస్తుంది. డాలర్ ఎక్కడ పోతున్నాం? డాలర్ హాస్పిటల్ వెళ్తున్నామా? డాలర్ వాడిని ఏం చూస్తావు? ఇటు చూడు డాలర్. సెకండ్ అడిగాడంట. చీ కాలర్ వేస్తున్నావా? వాడికి కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్ అయింది గాయస్. సో అందుకు వాడు ఊరికే లిక్ చేస్తాడని డాక్టర్ వేసి పెట్టమన్నాడు. వీడు ఎగ్జైట్ అవుతా ఉన్నాడు. వీటికి ఎప్పుడు మా అమ్మే కావాలి, అతుక్కుంటుంది ఇట్లా. ఎడ్డి బాబా భయపడుతున్నాడు వీడు. ఎంత ముద్దుగా ఇచ్చుకుంటుంది. అయిపోయిందా బతిక అయిపోయింది అనుకుంటా. బతికి అయిపోయింది నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. నో ఫైటింగ్. ఇగో ఇట్లా అందులోండి వాటిని ఏం కొరుకుతావు? నో ఫైటింగ్. బతుకమ్మ ఎవరు ఆడతలే, వర్షం వల్ల బతుకమ్మ అసలు బయట ఎవరిని చూడట్లేదు కదా. వర్షం పడితే ఎక్కడ ఆడతారు? వర్షం వల్ల అసలు ఎవరు బతుకమ్మ అసలు సౌండే వినిపిస్తుంది. లేకపోతే చూస్తుంది, యూరో చూస్తుంది. ఈ కాలర్ వేసుకుంది అండ్ డాలర్ ఇక్కడ చూస్తుంది. ఏడా నా ముఖంలో పెడుతున్నావు వీడియో?
ఇది షేక్ అవుతుంది నీ గుంతలు. నా ముఖంలో పెడుతున్నావు ఇట్లా. నేను ఇక్కడ కొంచెం వదిలేస్తా, అది లోపల వదిలేసావా? కాదు, వదిలేస్తే అందరూ మాట్లాడుతున్నా వదిలేసా. యూరో వస్తుంది, యూరో ఊరికొస్తుంది. చేసాను, వదిలేసిన. వదిలేసిన 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 కాదు, వదిలేసిన వదిలేసిన. మన భాష మనకుండా, ఓనీగా మన స్లాంగ్ మనకుండా. ఎట్లా ఇచ్చినా మస్తు ఇచ్చినాం. వాడనుకున్నావే నువ్వు డీజే టిల్లు. మరి ఎట్లుంటుంది బేడే మనతోని? మంచి వర్షం పడుతుంది, వేడి వేడి తినబుద్ధి మళ్ళా. పునుగులు చట్నీ తినబుద్ధి అవుతుంది. వేడి వేడి బండి మీద వేస్తారు చూడు ఇట్లా మిర్చి బజ్జి తినబుద్ధి అవుతుంది. నేను ఎప్పుడు తిండి కావాలి అనుకుంటారా? నేను డైట్లో కొంచెం తక్కువ చేసాను తిండి, లేకపోతే మా ట్రైనర్ వేసుకుంటాడు యశ్వంత్. పాపం మా డాలర్ ఫస్ట్ వెళ్ళిపోయింది, మా మమ్మీ తీసుకుంది. ఎందుకంటే 2 అంటే కష్టం అని హడావిడి చేస్తున్నాడు. ఓమైంది అన్న, ఓమైంది పండు. వెళ్దాం మనం కూడా, ఒక 5 minutes ఆగు, విల్ గో. అలాగే వా చిట్టి చిలక దీరా నీళ్ళు. అయ్యో నేను ముఖం తిప్పేస్తున్నావు లడ్డు. పాపం మా మమ్మీ లేదు, అస్సలు ఉండవు 2. పాపం ఇట్లా హడావిడి చేస్తాడు పాపం. పాపం. ఓ నాన్న, వెళ్దాం బేట చిటికొండ. తీయద్దు, అది తీయద్దు. ఎట్లా చూస్తున్నావు చూడు డాంకీ. సో పైకి వెళ్ళినాక మళ్ళీ వీడియో బ్యాక్. చలో లెట్స్ గో. వీడేసి అరే ఇప్పుడు కొడతా నేను. యూరో స్మెల్ చూడొద్దు కదా, స్మెల్ చూసే కింద ఈ కాలర్ అతకపోతుంది అదా. వీడేమి ఇట్లా సతాయిస్తున్నాడు ఈరోజు. హాస్పిటల్ అనగానే చాలు సుసుపోసుకుంటాను మీరు. ఏది గ్లాస్ కి గుద్దుకుంటావా? డాలర్ గారు అక్కడ నుంచి చూస్తున్నా. పట్టుకున్నా నేను ఇప్పుడు ఫైటింగా. యూరో అది డాలర్, ఇది యూరో. డాలర్ మా మమ్మీ లేదని ఎట్లా వస్తుంది. వెళ్దాం ఆగు హడావిడి చేద్దాం హాస్పిటల్. ఇప్పుడు డాలర్కి ఇచ్చి దీనికి కూడా ఉంది అపాయింట్మెంట్ యాక్చువల్లీ. ఎందుకు సాహసాలు చేస్తున్నావు నువ్వు అటు ఇటు? సరే డాలర్ని బయట నుంచి చూద్దాం అంతే. ఇది 7 Oak హాస్పిటల్ అని కొత్తగా కోంపల్లిలో అయింది. ఏంటమ్మా అరవద్దు గైస్. ఇది కొంపల్లిలో 7 Oak హాస్పిటల్ అని కొత్తగా అయింది. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ చెకప్స్ కానీ చాలా బాగున్నాయి. ఐ థింక్ ఎవరైతే కోంపల్లిలో వచ్చారో ఐ థింక్ యూ గైస్ షుడ్ ట్రై వన్స్. మీ డాగ్స్ని తీసుకొని ఈ బెడ్కి రావాలి. చిట్టి ముఖం కలిగిండు. హీరో నచ్చలేదా? హాస్పిటల్ వెళ్ళిపోయామా? నచ్చలేదా? మమ్మీ ఏది మమ్మ దగ్గరికి వెళ్దాం. 2 minutes అయింది, మమ్మ దగ్గరికి వెళ్దాం. మమ్మీ లేకపోతే నా అల్లరి చేస్తుంది, లేదంటే కామ్గా ఉంటాయి. నాకైతే హాస్పిటల్ చాలా అంటే చాలా నచ్చింది. వెరీ స్పీషియస్ అండ్ క్లీన్, హైజీన్ చాలా మంచిగా ఉంది. నైస్. యూరో గుడ్ బాయ్, ఇట్లా సైలెంట్గా ఉండాలి. బట్ ధ్యాస అంతా అక్కడే ఉంది, ఫోకస్. ఆ రూమ్లో ఏమైతుంది, డాలర్కి ఏం చేస్తున్నారు, మమ్మీ ఎక్కిపోయింది నన్ను వదిలేసి. డాలర్నా ఇక్కడ ఆగుతాం. వచ్చేసింది. హ్యాపీ రే నీ జంపింగ్ జపాంగ్. మా మమ్మీ లేకపోతే ఉండవు కదా, అసలు ఉండవు.
మమ్మీ కావాలి, ఏడవైనా అతుక్కోవాలి మమ్మీకి. ఏ సెకండ్ కనిపించకపోతే ఇట్లా అయిపోతుంది. అది మమ్మీ ప్రేమ. నిజంగా డాగ్ అన్కండిషనల్ లవ్ అంటే ఇది. పక్క రూమ్లో ఏమవుతుంది, డాలర్ని ఏం చేస్తున్నారు, మా మమ్మీ ఏం చేస్తుంది, వీని వదిలిపెట్టి వెళ్ళిపోయారా హాస్పిటల్లో అని భయపడుతున్నాం. ఇది సిచ్యువేషన్. దానికి కూడా ఈ కలర్ వేసారు, ఈ కలర్ ఇద్దరికి వేసారా. ఇప్పుడు సైడ్ సైడ్ నుంచి చూస్తాను బెటలో. చైర్ ఎక్కియాలి ఇప్పుడు, అది అయిపోయింది. ఇప్పుడు చైర్ కాళ్ళు లెగ్స్ చేసా, ఫుల్ సోన్ వస్తుంది. వెళ్ళిపోతా, ఉంచేసుకోండి దీన్ని, హాస్టల్ వేసేయండి. ఇక్కడ ఉందా హాస్టల్? ఇది ఈ బ్రాంచ్ ఇక్కడ ఇక్కడ లేదా? ఆహా, ఓకే. వీడు ఇప్పుడు కామ్గా కూర్చున్నాడు కొంచెం సేపు. గుడ్ బాయ్. డాలర్ రే రే కప్పలా కూర్చున్నాడు. డాలర్ దమ్ దమ్ చేశారు నువ్వు హీరో. ఇద్దరికి నువ్వే కావాలి. అదే హాఫ్ పార్ట్ కట్ చేసి దానికి పడేసి అయిపోతుంది. నేను కూడా పోవద్దా తల్లి? నేను కూడా పోవద్దా? నేను కూడా పోవద్దు. నేను కూడా పోవద్దు. అన్ని ప్లేసుల్లో ఫ్రీగానే ఉంటాయా లేకపోతే నా వెయిట్ ఉన్నాయా అర్థమవుతుంది. దా మనం వెళ్ళిపోతాం దా. ఏం చెప్పాలి, ఇక యాక్చువల్లీ కొట్లాడినా ఒకటి వదిలి ఒకటి అస్సలు ఉండు. సిబ్లింగ్స్ ఎట్లా ఉంటారో అట్లా, సిబ్లింగ్స్ మధ్యలో గొడవలు కామన్ కదా, అంతే. మా మమ్మీ యూరోని తీసుకొచ్చి కార్లో కూర్చోమంది, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఇది ఇదా అన్న అది డాలర్ గార్డ్ అన్న మనసులో పెట్టుకొని ఇంట్లో వార్ అవుతుంది అనమాట. ఇదేం వారేమో వీళ్ళిద్దరిది అర్థమే కాదు, ఒడవని పంచాయతీ. మా మమ్మీ ఫస్ట్ వచ్చేసి కూర్చో, నేను డాలర్ని తెచ్చుకొని నా కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటా, సో దట్ రెండు ఫైట్ చేయమని. ఇది ఒక ట్రిక్ అనమాట మాది, డాగ్స్ని హ్యాండిల్ చేయడం. అలా హ్యాండిల్ చేయకపోతే ఏం చేసావు నీ మొఖానికి, ఏమి చేయవు, ఏమి పట్టించుకోమంటది మా మమ్మీ. మా డాలర్ యూరో డ్రామాలు ఇది. బాక్సింగ్ ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది వీళ్ళిద్దరికి వార్. అన్ని డాగ్స్కి అట్లనే అయితే ఐ డోంట్ నో. అంటే మేల్ ఫీమేల్ కావు ఇవి, రెండు మేల్సే కాబట్టి బ్రదర్స్ లాగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి అసలు. బట్ దే ఆర్ నాట్ ఎనిమీస్, ఓకే, దే ఆర్ నాట్ ఎనిమీస్, దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. కోసం ఎంత గుడ్లు అడుగునా ఒకటి ఇడ్చి ఒకటి అస్సలు ఉండదు. హ్యాపీయా? హ్యాపీ ఇప్పుడు ఇంటికి వచ్చేసిన హ్యాపీ. సో ఇలా ఈరోజు మేము మా డాగ్స్ని వెట్ క్లినిక్కి తీసుకెళ్ళి వచ్చేసాం. పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అండ్ మళ్ళీ త్వరలో కొత్త వీడియోతో వస్తాను మీ దగ్గరికి. ఓకే, బాయ్.